ఈ రోజు ఒక చరిత్ర మొదలవబోతుంది. ఆ చరిత్ర పేరే RC16. ఆ చరిత్ర క్రియేట్ చేసే కథను రాసింది బుచ్చిబాబు, కానీ దానిని ముందుకు తీసుకెళ్లేది మాత్రం మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ RC16 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ లాగైతే మిగిలిపోబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే బయలుదేరి మైసూర్ అయితే వెళ్లారు. నిన్న ఆయన క్యాజువల్ గా ఎయిర్పోర్ట్ లో నడుస్తూ ఉన్న వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియో ట్రెండ్ అవుతుందండి సోషల్ మీడియాలో. అసలు మామూలుగా లేదనమాట సౌండ్ అయితే. అసలు నిజం చెప్పాలంటే రామ్ చరణ్ గారు ఆఫ్లైన్ లుక్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. నిజంగా ఆయన ఎయిర్పోర్ట్ లో ఆ గుబురు గడ్డంతో, ఆ స్వామిమాలలో, అలాగే బల్క లాంటి హల్క లాంటి బాడీతో అలా నడిచొస్తా ఉంటే నిజంగా ఒక సింహాన్ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మన రామ్ చరణ్ గారు ఆరా ఆ రేంజ్ లో ఉండదన్నమాట. ఈసారి అయితే చాలా గట్టిగా కొట్టబోతున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో. ఈ రోజు పొద్దున్నే లెగగానే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పాడు మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అయితే ఈ రోజు నుంచి RC16 షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఆయన అయితే ఈ రోజు మైసూర్ లోని ఫేమస్ టెంపుల్ అయిన చాముండేశ్వరి మాత టెంపుల్ కి అయితే వెళ్లి ఆయన అయితే స్క్రిప్ట్ అయితే పూజ అయితే చేసుకుని అయితే వచ్చాడు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు నుంచి మైసూర్ లో RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్ లో మన హీరో రామ్ చరణ్ గారు అలాగే మన హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొనబోతున్నారు. కాకపోతే 25th నుంచి నవంబర్ 25th నుంచి అయితే వాళ్ళైతే ఈ సెట్స్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. మరి ఈ రోజు నుంచి షూటింగ్ స్టార్ట్ ఉన్నాం. మరి ఈ రోజు ఏం చేస్తారంటే, సినిమా అంటే వాళ్ళిద్దరూ ఉండరు కదా, ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా. మిగతా సీన్స్ అయితే ఈ 3 రోజులు అయితే తెస్తారు. ఇంకా ఈ షెడ్యూల్ లో జగపతి బాబు గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా పాల్గొనబోతున్నారు. నేనైతే ఈ సినిమా రంగస్థలాన్ని మించి ఒక కల్ట్ సినిమా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇది కూడా ఒక పాత్ బ్రేకింగ్ రా అండ్ రస్టిక్ ఒక మట్టి సినిమాని అయితే మనం అయితే రాబోయే రోజుల్లో అయితే చూడబోతున్నాం. ఇంక ఇది పక్కన పెడితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఈ రోజు ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటో తెలుసు కదా, థర్డ్ సింగిల్ అనౌన్స్మెంట్ అయితే గేమ్ చేంజర్ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం అయితే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ యాక్టివ్ గా ఉండండి. ఈ లోపు ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే మీకైతే చెప్తాను. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.